మిడిల్ ఈస్ట్ మళ్లీ ఉద్రిక్తంగా మారుతోంది. చైనా పర్యటన తర్వాత అమెరికా అధ్యక్షుడి టోన్ మారింది. ఈసారి యుద్ధం అంటూ జరిగితే సర్వనాశనమే అన్న హెచ్చరిక వినపడింది. అంటే మళ్లీ హోర్ముజ్ టెన్షన్ పాయింట్గా మారబోతోందా? మరోసారి ఆయిల్ సంక్షోభం ప్రపంచం ఎదుర్కోబోతోందా? ఇంతకు టెహ్రాన్పై ఈసారి వాషింగ్టన్ చేపట్టబోయే ఆ ఆపరేషన్ ఏమిటి? ఒప్పందం చేసుకుంటావా, నాశనం చేయమంటావా అంటూ అమెరికా అధ్యక్షుడు ఇరాన్ను హెచ్చరించడం ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. ఈసారి అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం అంటూ వస్తే ఇరు దేశాల లక్ష్యాలు మరింత కఠినంగా మారే ప్రమాదం ఉంది. ఇది ఆ రెండు దేశాలకే కాదు, ప్రపంచ దేశాలకే తీవ్ర నష్టం. ఏప్రిల్ 7 నుంచి సీజ్ ఫైర్ తో పరిస్థితులు కాస్త చల్లబడినట్టే కనిపించినా తెర వెనుక మాత్రం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ సన్నాహాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి అన్న సమాచారం కలకలం రేపుతోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 పేరుతో అమెరికా కొత్త దాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒప్పందానికి వస్తారా, నాశనం అవుతారా అంటూ ట్రంప్ హెచ్చరికలు చేస్తూ ఉండడంతో హర్ముజ్ ఏరియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతేకాదు, ఇట్ వాజ్ ద కామ్ బిఫోర్ ద స్టార్మ్ అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. తుఫాన్ కు ముందు ప్రశాంతత అంటూ ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో ఒక ఏఐ జనరేటెడ్ ఫోటోతో కూడిన ఓ ఇమేజ్ ను పోస్ట్ చేశారు. కామ్ బిఫోర్ ది స్టార్మ్ అన్న మెసేజ్ తో ఉన్న ఆ పోస్ట్ కొత్త ఊహాగానాలకు తెరలేపింది. దీంతో హర్ముజ్ జలసంధి మళ్లీ టెన్షన్ పాయింట్ గా మారింది. ఇప్పటికే ఆయిల్ సరఫరా చైన్ కు బ్రేక్ రావడంతో భారత్ తో సహా ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మళ్లీ హర్ముజ్ యుద్ధ కేంద్రంగా మారితే పెట్రోల్ ధరలు ఊహించనంతగా పెరిగిపోతాయి. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలవచ్చు. భారత్ సహా అనేక దేశాలు ఆర్థికంగా భారీగా దెబ్బతినే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఇరాన్ పై మళ్లీ సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని అమెరికా మీడియా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2 రోజుల చైనా పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే యుద్ధ సంకేతాలు రావడంతో మరింత కలకలం రేపుతోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ట్రంప్ ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి మూసివేత అంశాలపై చర్చించినట్టు సమాచారం. సీజ్ ఫైర్ తర్వాత అమెరికా దాడులు తాత్కాలికంగా నిలిపివేసినా వాటిని మళ్లీ ప్రారంభించాలా లేదా అన్న విషయంపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరిస్తున్నట్టు సమాచారం. ఇరాన్ కు అణ్వస్త్రాలు ఏమాత్రం దక్కకూడదు అన్నది ట్రంప్ లక్ష్యం. అలాగే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పెత్తనం ఉండకూడదు అన్నది అమెరికా మరో డిమాండ్. చైనా నుంచి ఎయిర్ ఫోర్స్ 1 లో వాషింగ్టన్ కు తిరిగి వస్తూ ట్రంప్ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు కథనాలు చెబుతున్నాయి. అయితే ట్రంప్ డిమాండ్లను ఇరాన్ అంగీకరించడం లేదు. అందుకే ఈసారి యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికలు ట్రంప్ పై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నాయి. ఇరాన్ పై యుద్ధాన్ని అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. యుద్ధంతో వచ్చే ఆర్థిక భారం తమపై పడుతుందని అమెరికన్లు భావిస్తున్నారు. అలాగే అమెరికా మిత్ర దేశాలు కూడా ట్రంప్ రాజీకి రావాలని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇరాన్ హర్ముజ్ జలసంధిని తెరిస్తే దాన్ని అమెరికా తన విజయంగా ప్రకటించుకోవడమే కాదు, ట్రంప్ రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా రక్షణ శాఖ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 పేరిట దాడి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అవసరమైతే యుద్ధాన్ని మరింత విస్తరించే ప్లాన్ తమ వద్ద ఉందని అమెరికా రక్షణ మంత్రి అమెరికన్ కాంగ్రెస్ ముందు వెల్లడించినట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్ వచ్చే వారం నుంచే మళ్లీ ఇరాన్ పై దాడులు చేసేందుకు తీవ్ర స్థాయిలో సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈసారి 3 టార్గెట్లతో వాషింగ్టన్, టెహ్రాన్ ను గురిపెట్టినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. టార్గెట్ 1 ఇరాన్ సైనిక స్థావరాలు, కీలక మౌలిక వసతులను ధ్వంసం చేయడం. టార్గెట్ 2 భూగర్భంలో దాచిన అణు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం. అయితే ఇందుకు అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ బలగాలను రంగంలోకి దింపాలి. దీనికి వేలాదిగా సైనిక సపోర్ట్ అవసరం. టార్గెట్ 3 ఇరాన్ చమురు ఎగుమతులకు కీలక కేంద్రంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకోవడం. ఇది జరగాలంటే భారీ సైనిక చర్య అవసరం. అలాగే ప్రాణ నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇలా 3 టార్గెట్స్ తో అమెరికా ఆపరేషన్ ఫ్యూరీకి వ్యూహాలు పన్నుతుండగా ఇటు ఇరాన్ కూడా యుద్ధానికి పూర్తిగా సిద్ధమని సంకేతాలిస్తోంది. ఎలాంటి దాడికైనా తమ సాయుధ బలగాలు సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాయని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబఫ్ సోషల్ మీడియాలో హెచ్చరించారు. తమ దాడుల వ్యూహాలను చూసి అమెరికా ఆశ్చర్యపోతుందని గాలిబఫ్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలపై మళ్లీ పూర్తి నియంత్రణ సాధించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 33 క్షిపణి స్థావరాల్లో 30కి పైగా స్థావరాల్లో ఆపరేషనల్ కంట్రోల్ సాధించిందని తెలుస్తోంది. ఈ క్షిపణి స్థావరాలు హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే యుద్ధ నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు తీవ్ర ముప్పుగా మారే సామర్థ్యం కలిగి ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇలా ఇరు దేశాలు యుద్ధ సన్నాహాల్లో నిమగ్నం కావడంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ యుద్ధ భయం పట్టుకుంది.